వివరాలు చూద్దాం. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా సురేష్ బాబు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయాన్ని సాధించారు. హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఎట్టకేలకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ అయితే ముగిసాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్స్ ఈ రోజు ఉదయం 8 గంటలకు అయితే ప్రారంభమైన అయితే మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అయితే పూర్తయినాయి. అయితే ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ సంబంధించి మొత్తం 43% ఓటింగ్ అయితే నమోదైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు అయితే గెలుపొందారు. అయితే ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్, అలాగే ప్రస్తుతం ఈ రెండు కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో సురేష్ బాబు అధ్యక్షుడిగా అయితే నెగ్గారని చెప్పొచ్చు. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్ జయకేతనం ఎగరవేసింది. మొత్తం 44 కార్యవర్గ సంబంధించి 28 మంది ప్రోగ్రెసివ్ ప్యానెల్ వారు గెలిచారు. అయితే మన ప్యానెల్ నుంచి 15 మంది ఘన విజయం సాధించారు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ప్రస్తుతం సురేష్ బాబు అయితే ఎన్నికయ్యారు. అయితే ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అయితే అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఏదైతే ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించి 2 ప్రధాన పార్టీ ముందు అయితే పోటీ అయితే నెలకొంది. ఇందులో ప్రధానంగా పెద్ద నిర్మాతలతో పాటు ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే బరిలో నిల్చుందో, అయితే చిన్న నిర్మాతలు కూడా మన ప్యానెల్ ద్వారా అయితే నిలుస్తున్నారు. అయితే ముఖ్యంగా మన ప్యానెల్ కి సంబంధించి చిన్న నిర్మాతలు కూడా ఏదైతే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అంటే వాళ్ళు ఈ దీంట్లో పోటీ చేశారని చెప్పొచ్చు. అయితే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి పెద్ద సినిమాల్లో పెద్ద నిర్మాతలు మాత్రమే సినిమా థియేటర్లన్నీ స్వాధీనం చేసుకుంటారు. చిన్న సినిమాలకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఎలక్షన్స్ లో నుంచి వాళ్ళు ఘన విజయం సాధించడానికి ప్రయత్నించారు. అయితే దీనికి ఏదైతే పెద్ద నిర్మాతలకు సంబంధించి ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ అయితే ప్రస్తుతం విజయం సాధించారని చెప్పొచ్చు. దీనికి అధ్యక్షుడిగా అయితే ప్రస్తుతం సురేష్ బాబు నెగ్గారని చెప్పొచ్చు. జమీమా, అప్డేట్స్ కుమార్. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా సురేష్ బాబు ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లుగా సమాచారం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు గాను జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయాన్ని సాధించారు.